హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్యాక్స్ ఇండియా. ఈరోజు మనం ఒక వెరీ ఇంపార్టెంట్ స్కామ్ గురించి తెలుసుకుందాం. ఈ స్కామ్ 2009లో జరిగింది. స్కామ్ ఇంకందరికీ కూడా వినే ఉంటారు మీరందరూ. ఇది మన హైదరాబాద్లో జరిగింది సత్యం స్కామ్. సత్యం కంప్యూటర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ స్కామ్. నియర్ బై 7,200 crores స్కామ్ జరిగింది దీనిలో. ఆ స్కామ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ కంపెనీ ప్రొఫైల్ అండ్ ఎప్పుడు ఇన్కార్పొరేట్ చేశారు ఈ కంపెనీని, ఎప్పుడు లిస్ట్ అయింది మన స్టాక్ ఎక్స్చేంజ్లో, స్టాక్ మార్కెట్ ఎప్పుడు లిస్ట్ అయింది, అండ్ న్యూయార్క్ స్టాక్ మార్కెట్లో ఎప్పుడు లిస్ట్ అయింది, అండ్ ఆ 7,200 crores స్కామ్ అనేది ఫైనాన్షియల్స్లో ఎలా జరిగింది, ఏ సిచ్యువేషన్లో జరిగింది అనేది మనం ఈరోజు చూద్దాం. సత్యం కంప్యూటర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీని 1987లో హైదరాబాద్లో రామలింగరాజు గారు ఇన్కార్పొరేట్ చేశారు. దీన్ని హైదరాబాద్లో 2 ప్లేసెస్లో ఆఫీస్ స్టార్ట్ చేశారు ఈ కంపెనీది. కంపెనీ ప్రొఫైల్ గురించి చూస్తే 1987లో ఇన్కార్పొరేట్ అయిన తర్వాత ఈ కంపెనీ 1991లో ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి కన్వర్ట్ అయింది. అదే టైంలోనే స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ అయింది. ఆ ఇయర్లోనే 1991లో లిస్ట్ అయింది. 1992లో వాళ్ళు షేర్స్ పబ్లిక్ ఇష్యూ చేశారు సత్యం కంప్యూటర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు. నెక్స్ట్ 1995లో ఎఫ్సిడీస్ ఇష్యూ చేశారు. ఎఫ్సిడీస్ అంటే ఫుల్లీ కన్వర్టబుల్ డిబెంచర్స్ అనేవి ఇష్యూ చేశారు. నెక్స్ట్ వీళ్ళది కంపెనీ ఈ మన ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్లోనే కాకుండా అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో కూడా లిస్ట్ అయింది. అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్లో 2001లో లిస్ట్ అయింది. 2001లో లిస్ట్ అయినప్పుడు అప్పుడు ఒక షేర్ వాల్యూ వచ్చేసరికి అప్పుడు $11, 11.5 సంథింగ్ డాలర్స్తో లిస్ట్ అయింది. అప్పుడు ఇప్పటి వరకు సత్యం కంప్యూటర్ సర్వీసెస్ వన్ ఆఫ్ ద లీడింగ్ కంప్యూటర్ ఇన్ ఐటీ ఇండస్ట్రీలో ఉంది. దాని తర్వాత దీని మేజర్ క్లయింట్స్ వచ్చేసరికి ఆల్ ఓవర్ ఇండియాలో జనరల్ మోటార్స్ అండ్ సిస్కో అండ్ జీ వెరీ ఫేమస్ కంపెనీస్ దీని మేజర్ క్లయింట్స్గా ఉన్నారు. అండ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ దాదాపు 150 కంపెనీస్లు వీటికి సత్యం కంప్యూటర్స్కి క్లయింట్స్. వీళ్ళకి ఈ కంపెనీ స్టార్టింగ్ 20 ఎంప్లాయీస్తో స్టార్ట్ అయింది 1987లో. అండ్ 2008 ఇయర్లో 540 వరకు షేర్ ప్రైస్ అయితే హైక్ అవ్వడం జరిగింది. ఇప్పుడు 2008 ఎండింగ్లో బోర్డు మీటింగ్లో రామలింగరాజు ఏం ప్రపోజ్ చేశాడంటే మేతాస్ ఇన్ఫ్రాని వాళ్ళ సబ్సిడరీ కంపెనీని కొందామని ప్రపోజ్ చేశాడు. బట్ జనరల్ మీటింగ్లో మెంబర్స్ డినై చేశారు, వద్దని చెప్పేసారు. ఆ డీల్ వద్దని చెప్పేసరికి దాని తర్వాత ఆ మీటింగ్ తర్వాత బాగా రూమర్స్ స్ప్రెడ్ అయినాయి. అండ్ కరెక్ట్గా ఈ మీటింగ్ ముందే వరల్డ్ బ్యాంకు ఒక వార్నింగ్ ఇచ్చింది సత్యం కంప్యూటర్స్కి, సరిగ్గా డాక్యుమెంటేషన్ సరిగ్గా ఉండట్లేదు మీదే అని చెప్పేసి. ఆ వార్నింగ్ అండ్ ఇది మీటింగ్లో ఏదైతే ప్రపోజ్ చేశారో ప్రపోజల్ రాంగ్ వేలో వెళ్ళిపోయింది. దాని తర్వాత సత్యం రామలింగరాజు ఈ 2 ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత రామలింగరాజు ఆల్ ఆఫ్ సడన్గా కంపెనీకి రిజైన్ చేసి తను ఒప్పుకున్నాడు అనమాట. నేను ఇన్ని అకౌంట్స్ మ్యానిపులేట్ చేశాను, దాదాపు ఇంత వాల్యూ 7,200 crores వాల్యూ అని చెప్పేసి తను బోర్డుకి లెటర్ రాశాడు. అయితే మెయిన్లీ ఫైనాన్షియల్స్ని ఎలా
మోడిఫై చేశాడు, ఎలా మ్యానిపులేట్ చేశాడు అనేది చూద్దాం మనం. అయితే అది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు బ్యాంక్ బ్యాలెన్సు, క్యాష్ బ్యాలెన్సు, ఎక్సెస్ చూపించి, లయబిలిటీస్ తక్కువ చూపించి, అండ్ ఫిక్టీషియస్ డెటార్స్ని క్రియేట్ చేసి ఆ డెటార్స్ బ్యాలెన్స్ కూడా హైక్లో చూపించి, అండ్ ఇన్కమ్ చూపించడం వల్ల ఆ ప్రాఫిట్ కూడా చాలా హైక్ ఎక్కువ చూపించేవాడు. ఈ హైక్ చూపించడం వల్ల స్టాక్ మార్కెట్లో ఏంటంటే షేర్ ప్రైస్ అలా పెరిగింది. అయితే ఎందువల్ల ఇదంతా చేశాడనంటే, అప్పుడు అదే టైంలో ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ సెక్టార్కి బాగా డిమాండ్ ఉంది, భూమి వచ్చిందనమాట. అయితే ఈ ఏదైతే అమౌంట్ క్యాష్ ఉందో క్యాష్ని దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి అని చెప్పేసి అనుకున్నాడు. అయితే ఈ షేర్ ప్రైస్ పెరగడం వల్ల, ఇలా చేయడం వల్ల ప్రాఫిట్స్ పెరుగుతున్నాయి, షేర్ ప్రైస్ పెరుగుతుంది. షేర్ ప్రైస్ పెరుగుతున్నప్పుడు అతనికి ఉన్న ప్రమోటర్ షేర్స్ని అతను సెల్ ఆఫ్ చేయడం స్టార్ట్ చేశాడు స్టాక్ మార్కెట్లో. ప్రమోటర్ షేర్ని సెల్ ఆఫ్ చేసేసి దాన్ని క్యాష్గా మార్చుకుని ఆ క్యాష్ని రియల్ ఎస్టేట్ సెక్టార్లోకి ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా వచ్చిన అమౌంట్ని అంతా దాదాపు ఒక ఫిక్టీషియస్ డమ్మీ కంపెనీస్ క్రియేట్ చేశాడు అనమాట. 356 ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ క్రియేట్ చేసి ఆ 356 ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్ ద్వారా ఇవన్నీ ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉన్నారన్నమాట. అయితే ఈ స్కామ్ టైంలో వీళ్ళకి సత్యం కంప్యూటర్స్ ఆడిటర్స్ ఎవరంటే పీడబ్ల్యూసీ, వన్ ఆఫ్ ద బిగ్ ఫోర్ అనమాట, బిగ్ ఫోర్ ఫార్మ్. ఆ పీడబ్ల్యూసీలో సుబ్రమణి గోపాలకృష్ణన్ అండ్ టి శ్రీనివాస్ వీళ్ళిద్దరు ఆడిటర్గా ఉన్నారు. వీళ్ళిద్దరూ ఈ కంపెనీకి ఆడిటర్స్. అండ్ సిఎఫ్ఓగా వడ్లమాని శ్రీనివాస్ గారు ఉన్నారు దీనికి. అయితే ఎప్పుడైతే జనవరి 2009లో రిజైన్ చేశారో రామలింగరాజు, ఇది చేసిన తర్వాత ఫిబ్రవరి 2009లో సిబిఐ ఈ కేసుని తీసుకుందనమాట. అయితే మనం బోర్డు మీటింగ్ జరిగింది కదా, జనరల్ మీటింగ్. అది జరిగినప్పుడు ఏదైతే ప్రపోజ్ చేశాడో ఈ మెహతాస్ ఇన్ఫ్రాని, మెహతాస్ ప్రాపర్టీస్ని కొందామని, ఇన్ కేస్ అది మెంబర్స్ అగ్రి అయ్యి ఉంటే అక్కడ దాదాపు 7,800 crores తప్పించుకున్నాడు. అంటే ఆ స్కామ్ నుంచి ఇన్ కేస్ ఎప్పుడు అంటే ఆ టైంలో జరగకపోయి ఉండొచ్చు, నెక్స్ట్ ఇంకొంచెం ఎక్స్టెండ్ అయి ఉండొచ్చు. బట్ అప్పుడు ఆ సడన్ నియర్ బై 3-4 yearsలో తప్పించుకుని ఉండేవాడు. బట్ అది మెంబర్స్ డినై చేయడం వల్ల, తను కన్ఫెస్ అయ్యి ఇదంతా చేశానని ఒప్పుకోవడం వల్ల అది 7,200 crores స్కామ్ అనేది బయటకు వచ్చింది. అయితే ఆ ఫైనాన్షియల్స్లో ఇంకా శాలరీస్ రూపంలో, శాలరీస్ యాక్చువల్గా నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వచ్చేసరికి 40,000 ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ రామలింగరాజు ఇంకా 13,000 ఫేక్ ఎంప్లాయీస్ రికార్డ్స్ని క్రియేట్ చేసి టోటల్ ఎంప్లాయీస్ 53,000 అని చెప్పేసి రిమైనింగ్ 13,000 ఎంప్లాయీస్ శాలరీ ఎవ్రీ మంత్ దాదాపు 20 crores ఎన్కాష్ చేసుకొని ఆ క్యాష్ మొత్తం వేరే ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఇందాక చెప్పాను 356 ఇన్వెస్ట్మెంట్ డమ్మీ కంపెనీస్ ద్వారా చేయడం స్టార్ట్ చేస్తున్నాం. దాదాపు ఇది టోటల్ వాల్యూ వచ్చేసరికి 1250 crores, 1250 crores ఉంటుందని సిఐడి వాళ్ళు రిపోర్ట్లో ఇచ్చారు. ఎప్పుడైతే ఈ స్కామ్ కరెక్ట్గా కన్ఫెస్ అయిందో మన రామలింగరాజు గారు, ఆ జనవరి 10th షేర్ ప్రైజు 11.50 రూపీస్కి పడిపోయింది మన స్టాక్ ఎక్స్చేంజ్లో. అది అండ్ కంపారిటివ్లీ న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్లో $2 వచ్చేసింది, నియర్ బై $2 పడిపోయింది వాల్యూ. ఇది ముందే ఫ్యూచర్గా బాగా ప్లాన్ చేశారన్నమాట రామలింగరాజు గారు. ఎలా అంటే ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందంటే మనకి క్యాష్ రైజ్ చేయగలం, క్యాష్ రైజ్ చేసి సేల్స్ రైజ్ చేసి ప్రాఫిట్ చూపించి లోన్స్ తీసుకోవచ్చు. బట్ ఈ లోన్స్ సరిపోవు అని అనుకున్నాడు. అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని పబ్లిక్ లిమిటెడ్గా మార్చేసి కంపెనీని బాగా ఫేమస్ చేసి మొత్తం టర్న్ ఓవర్ని, గ్రాస్ అసెట్స్ని అంతా హైక్ చేయించి ప్రాఫిట్ని కూడా హైక్ చేసి
లిస్టెడ్లో కంపెనీ లిస్ట్ చేసి స్టాక్ ఎక్స్చేంజ్లో దాని ద్వారా షేర్ ప్రైస్ పెంచి అలా షేర్ ప్రైస్ ద్వారా ఎక్కువ అమౌంట్, ఎంత అమౌంట్ కావాలంటే అంత అమౌంట్ తీసుకొని రావడం చాలా పెద్ద ప్లాన్ ఇది. అండ్ అతను ఆ రోజు ఎప్పుడైతే ఈ బోర్డు మీటింగు అండ్ వరల్డ్ బ్యాంకు ఈ ఈ రెండు సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన తర్వాత మంచి డెసిషన్ తీసుకున్నాను అనమాట. ఇలా కన్ఫెస్ అయ్యిండు, ఇలా నేను మ్యాల్పేట్ చేసిండే కాబట్టి ఇప్పటికి 2015లో అతనికి ఇంప్రిజన్మెంట్ పడింది, 7 years ఇంప్రిజన్మెంట్ పడింది. నెక్స్ట్ ఇంకో 1 year నియర్ బై 7 to 8 monthsలో అతను రిలీజ్ అవ్వబోతున్నారు. అంటే కన్ఫెస్ అవ్వడం వల్ల బాగా ఇంప్రిజన్మెంట్ అనేది బాగా తగ్గించుకున్నాడు. అయితే ఇందులో ఆడిటర్స్ మీద ఎఫెక్ట్ ఎలా పడిందంటే, ఆ ఇద్దరు ఆడిటర్స్ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు లైసెన్స్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ICAI వాళ్ళిద్దరు లైసెన్స్ని పర్మనెంట్గా క్యాన్సిల్ చేసింది. నెక్స్ట్ సెబీ ఏదైతే ఆ PwC ఉంది కదా, ఆ PwCని ఎనీ లిస్టెడ్ కంపెనీకి 2 years వరకు ఆడిటర్స్గా మీరు ఎలిజిబుల్ కాదు అని ఆర్డర్ ఇచ్చింది. నెక్స్ట్ సెబీ ఏమైంది, సెబీ మళ్ళీ రాంగ్ఫుల్ గెయిన్ అంటే ఈ ఆడిటర్స్కి, PwCకి అండ్ ఆడిటర్స్కి రాంగ్ఫుల్ గెయిన్ వచ్చిన ఆ 13 crores పే బ్యాక్ చేయమంది సెబీకి. నెక్స్ట్ ఇండియన్ ఆర్మ్ ఆఫ్ PwC ఫైండ్ 6 అయితే అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ నేమ్డ్ SEC US స్టాక్ ఎక్స్చేంజ్ కమిటీ కూడా దాదాపు $6 million మన PwC వాళ్ళది ఇండియన్ వింగ్కి అంత ఫైన్ $6 million ఫైన్ వేసింది అనమాట ఆ టైంలో. ఇది ఆడిటర్స్ మీద బాగా ఎఫెక్ట్ చూపించింది. వాళ్ళు ఏమన్నారంటే, మేము ఓనర్స్ ఆర్ మేనేజ్మెంట్ ఇచ్చిన దాన్ని ఇన్ఫర్మేషన్ రిలే చేసి మేము మా ఒపీనియన్ ఇచ్చామని చెప్పేసి అన్నారు. బట్ అక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళు ఫైనాన్షియల్స్తో క్యాష్ బ్యాలెన్స్ హెవీగా రైజ్ చేసి చూపించారు, అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ హెవీగా రైజ్ చేసి చూపించారు. ఆ సెబీ అండ్ RBI ఎలా క్వశ్చన్ చేస్తుందంటే, అంత రైజ్ చేసి చూపెట్టినప్పుడు మీరు ఏం చూశారు అని బాగా ఆ క్యాష్ బ్యాలెన్స్ అంత లిక్విడ్ క్యాష్ బ్యాలెన్స్ అంత ఉన్నప్పుడు మీరు ఎందుకు రిపోర్ట్లో మెన్షన్ చేయలేదు అని. ఇది ఇష్యూ అంతా స్కామ్ జరిగిన తర్వాత ఏప్రిల్లో 2009 సెబీ పబ్లిక్ నోటిఫికేషన్ అనమాట, పబ్లిక్ ఆప్షన్ ఉంది, ఈ సత్యం కంప్యూటర్స్ని పబ్లిక్ ఆప్షన్ చేస్తున్నామని చెప్పేసారంటే, అప్పుడు ఆ టైంలో మహీంద్రా అండ్ L&T అండ్ విల్బర్ అమెరికన్ కంపెనీ, విల్బర్ అండ్ కాగ్నిజెంట్ 2 పార్ట్నర్షిప్ అయ్యాయి. ఈ 3 దానిలో సత్యం కంప్యూటర్ సర్వీసెస్లో కొంత పర్సంటేజ్ ఆఫ్ షేర్ని తీసుకుందాం అనుకున్నా. అయితే మహీంద్రా ఏమో 58 per share ఆఫర్ చేసింది, అండ్ L&T వచ్చరికి 45.90 per share ఆఫర్ చేసింది. అండ్ లాస్ట్ మినిట్లో కాగ్నిజెంట్ విల్బర్ పార్ట్నర్షిప్ నుంచి తప్పుకొని విల్బర్ ఒకటే ₹20 per share ఆఫర్ చేసింది. ఆ టైంలో టోటల్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ వచ్చేసరికి 5,665 crores అనమాట. అయితే ఈ 58 per share ఇచ్చింది కదా మహీంద్రా, అందరూ మహీంద్రాని బైబ్యాక్ సెల్ ఆఫ్ చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత 46% స్టేక్ వాజ్ పర్చేజ్డ్ బై మహీంద్రా 46% స్టేక్ని పర్చేజ్ చేసింది ఆ ఆప్షన్లో. జూలై 2019లో సత్యం తన సర్వీసెస్ అన్నిటినీ మహీంద్రా సత్యం అనే నేమ్ మీదట అన్ని ప్రొవైడ్ చేయడం స్టార్ట్ చేసింది. దాని తర్వాత 2012లో మెర్జర్ అనౌన్స్మెంట్ అయింది. ఏంటి, మహీంద్రా సత్యం ప్లస్ మహీంద్రా 2 మెర్జర్ అవుతున్నట్టు బోర్డ్ అప్రూవల్ కూడా తీసుకుంది. బోర్డ్ అప్రూవల్ తీసుకొని 2013లో లీగల్గా మెర్జర్ అనేది కంప్లీట్ అయిపోయింది. పూర్తిగా మహీంద్రా అనేది ఉంది ఇప్పుడు. ఇది ఓవరాల్గా ఒక ఓవర్వ్యూ అనేది సత్యం స్కామ్ మీద. అంటే ఆ టైంలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ మీద ఎక్కువగా రెస్ట్రిక్షన్స్ లేవు కాబట్టి
ఇన్కమ్ ట్యాక్స్లో. అది బాగా యూజ్ చేసుకొని రామలింగరాజు గారు దాన్ని బాగా ఆ పాయింట్ బాగా యూజ్ చేసుకుని దాని ద్వారా ప్రతిదీ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఈ టైంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ని బాగా తగ్గించారు. అంతా డిజిటల్ ట్రాన్సాక్షన్స్కే లీగల్గా జరిగేలా ఆ లాస్ అన్నింటినీ చేంజ్ చేశారు. బట్ చూడాలి ఇంకెన్ని స్కామ్స్ మనం చూస్తాం వింటాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ లిజనింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్, and please subscribe to our channel.